తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఓవర్ యాక్టింగ్ లాపేయి. లోపలున్న మగాడివి నువ్వు ఒక్కడవే, అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది. 5 సంవత్సరాల పాటు మీరున్నారు, అతనితో కలిసి ఉన్నారు, అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగలా, నేను జవాబు చెప్పలా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. ఏంటంటే చిలకెగరట్లేదా? ఈ చిలకెగరపోతే నేనేం చేయాలరా బ్లడీ ఇడియట్? ప్రభుత్వం ఏదైనా కొత్త పాలసీ తీసుకొచ్చిందా అంటే అదీ లేదు. చచ్చిందంటే నేను నిజంగా చావాలా? నాకు తెలియని విషయాలు నేను తెలిసినట్టుగా నేను చెప్పను. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? రే, నీకు చెబుతూనే ఉన్నాను. అదే విధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని మీ అందరి ముందు తెలియదు. అదేంటి మాస్టర్, ఇదేం లెక్క మాస్టర్? నాకు అర్థం కావట్లేదు. తిరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు. నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఎందుకురా నీకు బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? నేను అదే చెప్పాను. కర్త కర్మ క్రియ 3 కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. కోమా నుంచి బయటపడటం కాదు కానీ నీ దెబ్బకి మేము కోమాలోకి పోయేలాగా ఉన్నాం. ఒక తెలివైనటువంటి క్రిమినల్. వచ్చి నీ పని చెప్తారా భోజనికే? కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు. వచ్చాననుకో అక్కడికి. అలాంటి కొడతారా, చంపేస్తారా? నీకు ఫ్రంట్ టు బ్యాక్. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. అమావాస్య రోజు పుట్టిన అనకొండ మొక్కపోడా. ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని, ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. తర్వాత ఏ ట్రాన్సాక్షన్ లో కూడా నాకు సంబంధం లేదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? నన్ను మోసం చేయలే, పార్టీని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. ఇప్పుడు ఈ గడి తలపడ్డాయా? చాక్లెట్ తినే పిల్లాడు కూడా నమ్మడు. కానీ ఎగిరాడం కాలుతున్నట్టు మీద తన్నుదంతా చంద్రబాబు గారి మాయాజాలంతో ఏదైనా సాధ్యమే. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? బాబు గారి మాయాజాలమా మజాక? నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. లోకేష్ గారి లోతైన పాలసీ ఆ స్థాయిలో ఉంటుంది. మరి పిచ్చి మీద పిచ్చి పిచ్చి జోకులేస్తే తోలు తీస్తారా? చంద్రబాబు 2 కళ్ల సిద్ధాంతాన్ని చాలా చక్కగా అమలు చేస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? గోల్మాల్, లూలుమాల్ కాదు, గోల్మాల్. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? తాగొచ్చావా? మరి ఎవరు ఎందుకు భయపడుతున్నారు? ఆయన చెప్పినవన్నీ ఎందుకు ఓకే చేస్తున్నారు? ఆర్తి, మీరేమన్నా నన్ను ఊరేస్తారా? నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. అరే అన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. ఇంట్లో బూజు పట్టిందంటే దులిపే. నాకే నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు, నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది అని మీరు భావిస్తున్నారు. ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే. ఎవరిని ఎదురుగా చెప్పిస్తే నిప్పు కనమ్మదడే. అరే భయము అనేటటువంటిది ఈ బ్లడ్ లోనే లేదు. ఎందుకు భయపడుతున్నారు? ఈ చెప్పేటటువంటి
ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. రేయ్ నువ్వు నోరు ముయిరా. చూడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, దానికి సమాధానంగా నేనే రికమెండ్ చేసి ఇప్పించాను. నువ్వా బాబు? ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి నేను లోన్ మాత్రం ఇప్పించాను. మీ అమౌంట్ ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను సార్, మీ మనసులో నాకు స్థానం లేదు, వద్దు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను. రే, 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 రే. మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఎలేలా? వినేవాడు పచ్చ చెవులోడైతే చెప్పేది చంద్రబాబు అన్నట్లుంది వ్యవహారం. ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడ్రా. ఏమీ లేని అమరావతిలో ఎకరం 50 కోట్లకు అమ్ముతారట. 21.16 ఎకరాలు 21 రూపాయలకే అప్పజెప్పేశారు. బట్టలు ఉతికారా? ఎల్లు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకెళ్ళి. ఇది చంద్రబాబు గారి వ్యక్తిగత పాలసీ, లోకేష్ గారి లోతైన పాలసీ. మాట్లాడు, నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చెప్పు ఫస్ట్, తర్వాత నేను మాట్లాడతా. ఇట్టా కొడితే అట్టా వచ్చేసింది. ఏమనుకోకే, సాఫ్ట్వేర్ కంపెనీలు క్యూ కట్టేస్తాయనేది చంద్రబాబు గారి పాలసీ. ఇలాంటి రాజకీయాలు మనకు పడవు. నేను అబద్ధం చెప్పదలుచుకోలే, పోరా. నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈ రోజు నాకు కలుగుతా ఉంది. ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈ రోజు నాకు కలుగుతా ఉంది. నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఈ అఘోరి కూడా బెట్టింగ్ యాప్లు చేశాను. పెద్ద సెలబ్రిటీ రానా, ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఈ అఘోరి పిల్లిబిత్రుల వరకు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. బెట్టింగ్ యాప్లు చేసుకొని కొద్దో గొప్ప ఇల్లు, వాకిళ్ళు, కార్లు అయితే కొనుక్కుంటున్నారు. నా బెడ్ బాయిల్ అయిపోయింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. అక్కడ నష్టపోయింది ఎవరో అంటే అమాయకమైన ప్రజలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఈ అఘోరి ఒక ప్రపంచ వింత. నమస్కారం. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, జయ శ్రీకాళి. జపాకోసం సంకాశం కస్పేయం మహాదిత్యం తమోగ్నం సరపాపగ్నం ప్రణతో దేవాగ్నం ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభాష రాహువేతన హర హర మహాదేవ శంభో శంకర. ఎందుకు అంటున్నానంటే ఎందుకు? వీడు అఘోరి కాదు, అమ్మాయి కాదు, నాగసాధువు కాదు, హెజ్రా కూడా కాదు. మరి ఎవరు అంటే కమ్ములు పత్రబాబు చెప్ప. అసలు సిస్సులైన నికాసైన మగోడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అసలు ఇది ప్రపంచపు 8వ వింత. ఇప్పటి వరకు చేసిన వీడియోలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క వీడియో ఒక ఎత్తు. నవ్వకుండా ప్రశాంతంగా వినండి. ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి ఈ అబ్బాయి ముళ్ళు లేని మగాడంట. ఏమిటండి మీరు మాట్లాడేది? మగతానం ఉంది కానీ ముళ్ళు లేదు. నాకు అర్థం కాలేదు సార్. ముళ్ళు ఎలా పోయింది అనేది ఇక్కడ సస్పెన్స్. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లో. మనోడు శ్రీనివాసు కటిక పేదరికం. టైటిల్ పేదవాడు. తల్లిదండ్రులు కూలీనాలి చేసుకొని రెక్కాడతగానే డొక్కాడు. అనకనక ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. సో వీడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు ఊర్లోని బాల్ ఏదైతే ఉంటుందో వరిబీజాలు, ఆ వరిబీజం ఒకటి చిదిగిపోయి ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. పెద్దదైపోయింది, చితికిపోయింది సార్. ఇది బానే ఉంది, ఇది పెద్దదైపోతే ఒకటి తీసేసి జగన్ మామయ్య ఒంటి వరిబీజంతో ఉండేవాడు, ఒంటి పిచ్చల వాడ అయిపోయాడు. మూర్తి గారు,
ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం ఆశీర్వదించండి మావయ్య. సో అప్పుడు అది కూడా ఈడేం చేశారంటే ఈ ఊర్లోని పకోడీలు జిలేబీలు అవన్నీ ఉంటాయి కదా శనగపిండి ఐటెంలు అవన్నీ తినడం వల్ల ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. గది ముచ్చట ఇంకా తిను లక్కీ బేకరీ గాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్, దిల్ కుష్, దిల్ పసంద్. నైట్ అయితే మళ్ళీ నువ్వు పెడతావు ఆయనకి పకోడీలు, చకోడీలు, జియా సేవ్. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులునే అర్థమవుతుంది డాడీ నాకు. మైదా పిండి ఏడుంటే ఆడుంటావు నువ్వు. ఇది డ్యామేజ్ అయిపోయి పొల దగ్గరికి తగిలిసింది. డాక్టర్ చెప్పాడు కోర్స్ తీసేయాలి లేదంటే పాస్ పోసుకోవడానికి అవ్వదు, పైపులు పెట్టుకోవాలంటే. సో ఎలా కాదని చెప్పి హిజ్రా అని చెప్పి ముంబై పాడిపోయి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నేను హిజ్రా అని చెప్పి యాక్టింగ్ చేసి ఆ ముంబై హిజ్రా వాళ్ళ దగ్గర మోసం చేసి వాళ్ళ దగ్గర ఆపరేషన్ చేయించేసుకున్నాను. పెద్ద ప్లానింగే. ఇంకా ముంబై రోడ్ల మీద అడుక్కోవడం మొదలు పెట్టాడు. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. 5 రూపాయల పౌడర్ ప్యాకెట్ కొనుక్కొని రాసేసుకొని లిప్స్టిక్ రాసేసుకొని ఇంకా మనోడు మన తెలుగు రాష్ట్రాల్లో దిగారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మీ అందరికీ తెలుసు ఎక్కడ లేని సరుకు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటది. అట్లుంటది మనతోని. ఛానల్ మన టీవీ ఛానల్ రెడీగా కెమెరాలు పెట్టుకొని ఉంటారు హైలైట్ చేయడానికి, లేపడానికి. మనోడు కారు కూడా కొనుక్కున్నాడు. నాగరాజన్నయ్యా నాగరాజన్నయ్యా గిల్లి మంచారు మరి నొలక మంచంరో మరి నవారి మంచంరో యారో యారా. ఎందుకంటే అడుక్కున్న డబ్బులు బాగా వచ్చాయి. ఆ కారు కొనుక్కొని మొత్తం సెటప్ తో వచ్చాడు, మంచి మెటీరియల్ తో వచ్చాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. వచ్చారు, దిగారు. ఇంకా మీడియా వాళ్ళందరూ హైలైట్ చేసేసారు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఇంకా చేసేసారు. ఇప్పుడు ఎంత అగోరి, ఎంత బట్టలు ఇప్పుకొని, ఎంత నాటకాలు ఆడినా ఎండ్ ఆఫ్ ద డే ఆడు మొగోడు కదా, మగతనం అయితే ఉంది కదా. పుల్లైతే లేదు కానీ మగతనం ఉంది. వేడి ఉంది మనిషిలో, మనిషి లోపల వేడి ఉంది, పుల్లైతే లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చాలా పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3-4 పెళ్లిళ్ళు ఆల్రెడీ అయిపోయాయి. వాడి సెల్లు అంత నచ్చిందా? పౌలే అయిపోయి నాకు శుద్రశక్తులు వచ్చి దేవుణ్ణి అవహాయిస్తాను. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు చదివే లేదురా. ఆ పూజ చేస్తాను, ఈ పూజ చేస్తాను. చాలా మంది దగ్గర డబ్బులు దుబ్బిస్తారు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఇంగిలి కూడు కాసపడే కుక్కలా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఎంతటి నుంచి దూరం నుంచి గమనిస్తున్న వర్షిని ఏమన్నాడు బాబు? బీటెక్ చదివింది, స్మార్ట్. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. ఇప్పుడు అసలైన కథ మొదలైంది. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. సో మన పాప ఆ దగ్గర ఉన్న డబ్బులు కాజేయాలి. మన దగ్గర కారు ఉంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఆధార్ ఇస్తున్నాడు. ఇలాంటి హ్యాంగ్ చేసేయాలి, నటి రోడ్లో ఊరి తీసేయాలి. వర్షిని బతుకు ఏమవుతుంది అంటే ఏమవుతుంది? ఎందుకు? ముళ్ళొచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా బొక్క ఎవరికి? ఆకు అంటారు. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అక్కడ ముళ్ళు లేదు కదా, అది కాన్సెప్ట్. అది పట్టేసింది. ఎంత క్రూయల్ రా ఇది, ఎంత అన్ఫేర్ రా. ఎంత తిరిగినా వాడు దగ్గర ముళ్ళు లేదు కదా, నీ శీలం ఏమీ పోలేదు కదా అంటారు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? సో అందుకు ఆడితో పెళ్లి యాక్టింగ్ చేసి పెళ్లి చేసేసుకొని మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. ఆడి దగ్గర వాళ్ళ పేదాలు సచ్చినోడికి వచ్చిందా కట్నం, 2-3 లక్షలు వచ్చినా కదా, వచ్చినట్లే కదా అని చెప్పి యాక్టింగ్. సారీ.